హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాట్స్ గెల్విని. ఈ రోజు మన వ్లాగ్ దేని గురించి అంటే ఏంటి మళ్ళీ డబ్బాలు వేసుకొచ్చింది అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు వ్లాగ్లో మేము ఒక మంచి మెమరీని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ మనకి లైక్స్ రావట్లేదు. లైక్స్ వస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ దేని గురించి అంటే ఈరోజు మా అమ్ములకి మేము ఇంప్రెషన్స్ కాస్టింగ్ చేయబోతున్నాము. అమ్ములు అంటే మా అక్క వాళ్ళ పాప. సో తన కోసము ఇంప్రెషన్స్ అనేవి మేము ఇప్పుడు చేయబోతున్నాము. అసలు ఎలా వస్తాయి, అవి హిట్ ఆర్ ఫ్లాప్ అనేది చూసుకుందాము. హోప్ ఫర్ ది బెస్ట్. అన్బాక్సింగ్ చేసేసి ఏమేమి ఐటమ్స్ వచ్చాయో చూద్దాం. ఇవి వచ్చేసి మేము 2 సపరేట్గా ఆర్డర్ చేసాము. ఒకటి ఏంటంటే కాస్టింగ్ పౌడర్ అండ్ ఇందాక చూపించిన ఈ బాక్స్ వచ్చేసి ఫ్రేమ్ అనమాట. సో రెండు ఒకే దాంట్లో ఎంత బ్రౌజ్ చేసినా కానీ క్వాలిటీ కానీ అవైలబిలిటీ కానీ సరిగా లేవు. కాబట్టి కాస్టింగ్ పౌడర్ సపరేట్గా ఆర్డర్ చేసాము, ఈ ఫ్రేము సపరేట్గా ఆర్డర్ చేసాము. ఈ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఒకసారి చెక్ చేసి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. సేమ్ ఐటమ్స్ మీకు కావాలి అంటే ఈ ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో లేట్ చేయకుండా అసలు దీంట్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. As the chemicals they take us higher, the night's young, it is just బేసిక్గా ఈ బకెట్ మూత తీయడం అంత ఈజీ కాలేదు. ఇట్లా తీయగానే వచ్చేలాగా లేదు. దీన్ని మనం ఇక్కడ పిన్ చేసి బాగా సిజర్స్తో కానీ నైఫ్తో కానీ బాగా గుచ్చి కొంచెం కష్టపడి ఇంతవరకు లేపాము. ఇది కూడా ఈ ప్రొసీజర్ ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. దీన్ని మనం స్కాన్ చేసుకున్నట్లయితే మన ఫోన్తో ఆటోమేటిక్గా క్రోమ్లో వీడియో వచ్చిందనమాట, ఇట్లా పిన్ చేసి ఇట్లా తీయమని. సో ఓపెనింగ్ ప్రాసెసే ఇలా ఉంది. సో ఇట్లా వచ్చేసింది అనమాట. ఫైనల్గా కుస్తీలు పడి మూత అయితే ఓపెన్ చేసాము. దీంట్లో ఇవన్నీ టూల్స్ వచ్చాయి. ఇదేంటంటే మనము పౌడర్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవడానికి బీటర్ అనమాట. అండ్ మౌల్డ్ని చెక్ చేసుకోవడానికి, గట్టి పడిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇది ఒక స్టిక్ ఇచ్చారు. అండ్ ఫైనల్ అవుట్పుట్కి పెయింట్ వేసుకోవడానికి ఒక చిన్న బ్రష్. ఇది చేతులు, బేబీ చేయి పెట్టుకోవడానికి ఒక కంటైనర్ ఇచ్చారు, లేదా మెజరింగ్ జార్ అన్నట్టు ఎంత పౌడర్ తీసుకోవాలన్నట్టు. అండ్ ఫైనల్గా దీంట్లో గోల్డ్ కలర్ ఇచ్చారు వేసుకోవడానికి ఇంప్రెషన్స్కి. అండ్ శాండ్ పేపర్ ఇచ్చారు, ఏమన్నా లంప్స్ లాగా కానీ బబుల్స్ లాగా కానీ చిన్న చిన్న ఏమైనా బయటకు వస్తే శాండ్ పేపర్తో రుద్దితే సెట్ అయిపోతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్ పేపర్ ఇచ్చారు. ఇప్పుడు కంటైనర్ ఒక ప్యాకెట్, 2 ఇది మౌల్డింగ్ పౌడరు, 3, 4 ప్యాకెట్స్. ఒకటైతే ఎక్స్ట్రా స్పేర్ ప్యాకెట్ అని మనకు మెన్షన్ చేశారనమాట ఆర్డర్ చేసేటప్పుడే. ఇది స్పేర్. ఇంకొక కంటైనర్ ఇచ్చారు, దీంట్లో ఇంకొక పౌడర్ ఉంది, అదేంటో చూద్దాం. ఇది కాస్టింగ్ పౌడర్. సో మొత్తం 2 చేతులకి 2 కాళ్ళకి 4 కాబట్టి 4 ఒక మౌల్డింగ్ పౌడర్ ఒక కాస్టింగ్ పౌడర్. సో దీంట్లో కూడా 5 ఇచ్చారు, 4 పెట్టుకోవడానికి ఒకటి ఎక్స్ట్రా స్పేర్. సో దీంట్లోనే మనము పౌడర్ని మిక్స్ చేసుకొని కాళ్ళు పెట్టచ్చు, చేయి కూడా పెట్టచ్చు. సో లేట్ చేయకుండా ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. వాళ్ళైతే ఈ కంటైనర్ ప్రొవైడ్ చేశారు, దీంట్లో మౌల్డింగ్స్ చేసుకోండి అనేసి. లేదా ఆ పెద్ద టబ్ ఉంది కదా మనం ఇందాక చూసింది ఈ బకెట్, దీంట్లో యూజ్ చేసుకోమని. ఇది పెద్దవాళ్ళకైతే సరిపోతుంది, చిన్నపిల్లలకి బాగా ఎక్కువ అవుతుంది, పౌడర్ వేస్ట్ అయిపోతుంది అనేసి మేము ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇలాంటి ఫ్రీ సైజ్ టప్పర్ వేర్ డబ్బాని తీసుకున్నాము. సో కాలు పెట్టినా అటు ఇటు అందకుండా తగలకుండా ఉంటుంది కాబట్టి దీంట్లో ట్రై చేయబోతున్నాం మేము ఇప్పుడు. సో ఫస్ట్ అయితే లెగ్కి ట్రై చేస్తాము, రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా ఫస్ట్ టెస్ట్ చేద్దాంలే అనేసి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మేము కాళ్ళకి ట్రై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి
కాలికి తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఎంత అంటే 470 ml ఆఫ్ వాటర్. ఇక్కడ మనకి రీడింగ్లో ఓన్లీ 250 ml మాత్రమే చూపిస్తున్నారు. కాబట్టి మనం ఫస్ట్ 250 పోసి నెక్స్ట్ 220 యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే 250 యాడ్ చేస్తున్న వాటర్. నెక్స్ట్ ఇది మనం డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాము, హాట్ వాటర్ కాదు, ఏం కాదు, జస్ట్ మనం ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉందో అదే తీసుకున్నాము. నెక్స్ట్ 220 mlని యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ 220 ml ఆఫ్ వాటర్. టోటల్ 470 ml అయిపోయింది. ఇప్పుడు మనము ఈ మౌల్డింగ్ పౌడర్ని కట్ చేసుకొని గ్యాప్ లేకుండా వెంటనే ఈ బీటర్తో బీట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎటువంటి లంప్స్ అంటే గడ్డలు ఫామ్ అవ్వకుండా బీట్ చేస్తూనే ఉండాలి. సో లేట్ చేయకుండా నేను ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. Tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. Shot from the top, we're gonna be two hearts running wild. Now the morning is the afternoon, we lay awake in bed. The life's so loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. సో ఇంతసేపు కుస్తీ పడితే కాలు మొత్తాన్ని కదిలిచ్చేసింది ఫుల్గా. వెనక పార్ట్ బాగానే వచ్చింది కానీ కింద ఫుట్ ఈ ఫింగర్స్ పార్ట్ అసలు అయితే మొత్తం కింద అంటుకుపోయింది. సో ఇంప్రెషన్స్ ఏమీ పడలేదు. సో ఓన్లీ మౌల్డింగ్ పౌడర్తోనే ఆపేసాము. మళ్ళీ కాస్టింగ్ పౌడర్ కూడా వేస్ట్ చేయడం ఎందుకనేసి సో రేపు మళ్ళీ నిద్రపోయాక ట్రై చేస్తాము, లేదా ఇవాళ ఇప్పుడు పడుకుంటే మళ్ళీ ట్రై చేయడానికి చూస్తాము. సో ఇదైతే ఈ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ అటెంప్ట్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే అటెంప్ట్ 2 మాకు చేయాలి అనేటువంటి ఎగ్జైట్మెంట్ చాలా ఉంది నాకైతే, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను నా చేతులతో. అండ్ ఎలా వస్తుంది రిజల్ట్, ఇదైనా సక్సెస్ అవ్వకపోతుందా అనేటువంటి ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎలాగో అమ్ములు నిద్రపోయింది కదా అని చెప్పేసి మేము మళ్ళీ మౌల్డింగ్ పౌడర్ని అయితే మిక్స్ చేయడం జరిగింది. ఈసారి చేతికి చేద్దాంలే, కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందేమో అనేసి చేతికి మిక్స్ చేసాము. జస్ట్ అలా డిప్ చేసామో లేదో నిద్ర అయితే లేచింది. అది చల్లగా ఉండడం వల్లనో ఏంటో తెలియదు కానీ మళ్ళీ మొదటికి స్టార్ట్ అయిపోయింది అనమాట. మిక్స్ చేసిన అటు మౌల్డింగ్ పౌడర్ మొత్తాన్ని చేతులతో బాగా మిక్స్ చేసేసింది. సో ఇంక మాకు అప్పుడే అర్థమైపోయింది అనమాట, ఇది కూడా ఒక ఎపిక్ ఫెయిల్యూర్ అవ్వబోతుంది అనేసి. అయినా కానీ కొంచెం ట్రై చేద్దాము, ఏదన్నా అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆడిస్తూ బుజ్జగిస్తూ కొంచెం ఏదో ఒకటి టీవీ పెట్టి చూపిస్తూ అలా అయితే ట్రై చేసాము. సో ఇంకా అయ్యే పనిలాగా లేదని ఇంకా వస్తే వచ్చింది లేకపోతే లేదు అనేసి ఈ అటెంప్ట్ని కూడా తీయడం జరిగింది. సో మౌల్డింగ్ అయితే రెడీ అయిపోయింది. మనం మౌల్డింగ్ చూస్తే కొంచెం అర్థమైపోతుంది ఇది కూడా పోయింది అనేసి. సో మౌల్డింగ్ పౌడర్స్ అంతా అయిపోయాక కాస్టింగ్ పౌడర్ని ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తాము అనేసి మిక్స్ చేద్దాంలే, వస్తే వచ్చింది లేదంటే లేదు, ఇది కూడా ఒక మెమరీ లాగా ఉంటుందిలే, ఇంకా 3 ప్యాకెట్లు ఉన్నాయి కదా అనేటువంటి ఉద్దేశంతో మేము కాస్టింగ్ పౌడర్ని కూడా స్టార్ట్ చేసాము. మనకి మౌల్డింగ్ పౌడర్ అంతా వాటర్ అవసరం లేదు. కాస్టింగ్ చేయాలంటే హ్యాండ్కి ఒక 40 ml ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో 40 ml ఆఫ్ వాటర్లో మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన కాస్టింగ్ పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. వెంటనే గడ్డలు కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. దాని కన్సిస్టెన్సీ వచ్చేసి ఒక దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా చేసుకోమన్నారనమాట. సో మనకి తక్కువ వాటర్ అయినా ఎక్కువ పౌడర్ ఉంది కాబట్టి
ఆ కన్సిస్టెన్సీ ఈజీగా వచ్చేసింది. అండ్ మనం గడ్డలు లేకుండా జస్ట్ ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం సెకండ్ టైం చేసినటువంటి మౌల్డ్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాస్టింగ్ పౌడర్ కలిపిన వాటర్ని యాడ్ చేసుకుందాము. మనం ఎప్పుడైతే ఈ మౌల్డ్లో వాటర్ పోసేటప్పుడు ట్యాప్ చేసుకోవాలన్నమాట. లైక్ ఏమన్నా ఎయిర్ ఫిల్లింగ్స్ ఉంటాయా, లోపల ఏమైనా గ్యాప్స్ ఉంటాయా అనే ప్రాబ్లం లేకుండా మనం ఇలా ట్యాప్ చేసుకున్నట్లయితే ఈ వాటర్ అనేది సెటిల్ అవుతుంది ఆ మౌల్డ్లో. సో ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నా కొంచెం పైన వరకు బేస్లా క్రియేట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను యాడ్ చేశాను. అండ్ ఇది పోసాక కూడా మనకి ఇంకా కాస్టింగ్ వాటర్ మిగిలిపోయాయి కాబట్టి మనకి ఫస్ట్ ఫెయిల్ అయిన పీస్ ఉంది కదా మౌల్డ్, సో దాంట్లో కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ పౌడర్ మిగిలిపోయింది ఇంకా ఎక్కువ వాటర్ పోసినా ట్రై చేద్దాం, ఒకవేళ మౌల్డ్ వస్తే వచ్చింది లేదంటే లేదు అనేసి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి, అంటే 40 ml కంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసి ఫస్ట్ ట్రై చేసిన దాంట్లో ఫిల్ చేశాను. ఇలా ఫిల్ చేసుకున్నాక ఈ 2 మౌల్డ్స్ని మనము కదపకుండా ఒక 4 to 6 hours సైడ్కి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి అది గట్టిపడుతుందంట. ఎలా ఉందో చూసేద్దాం. నిన్న మేము ఇది మౌల్డింగ్ దాంట్లో కాస్టింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి పెట్టేసాం కదా, సో దీంట్లో పోసాక మిగిలిపోయింది ఉంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ ఫెయిల్ అయిన పీస్లో కూడా వేసాను. ట్రై చేద్దాం అసలు ఏమైనా వస్తుందా లేదా అనేది. ఓవర్ నైట్ ఉంచేసాము. మనము అక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఒక 4 to 6 hours ఉంచవచ్చు అన్నారు. ఇంకా నైట్ చేసాం కాబట్టి మేము ఓవర్ నైట్ ఉంచేసి మేము ఇప్పుడు మార్నింగ్ తీస్తున్నాము. ఎలా వస్తుంది అనేది చూడాలి ఫస్ట్ టైం. సో ఫస్ట్ ఇది ఫెయిల్ అయిన పీస్ని చూద్దాం, సో ఇది తర్వాత తీద్దాం. దానికోసం ఒక నైఫ్ తీసుకుంటున్నాను చుట్టూ డీమౌల్డ్ చేయడానికి. వాటర్ అనేది ఇందులో వద్దాం. ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు మనం చుట్టూ ఉన్న అన్వాంటెడ్ తీసేసుకుందాం. అది కింద బేసిక్ ఏమైందంటే మొత్తం ఇట్లా బార్డర్కి మొత్తం పూసేసింది, కదిపేసింది కాబట్టి కింద పాదం వరకు ఏమంటారు మడం వరకు వచ్చింది కానీ ఫ్రంట్ వైపు రాలేదు, అంటించేసింది కాలు. సో ఇదొక షేప్ లాగా వచ్చింది ప్రస్తుతానికి. ఇప్పుడు మనకి సక్సెస్ అయినది చూద్దాం, అది ఎంతవరకు సక్సెస్ అయిందో చూద్దాం. As the chemicals they take us higher. చూసారు కదా ఈ హ్యాండ్ ఎలా వచ్చిందో. ఇది కూడా చెప్పినట్టే మనం పెట్టగానే చేయి కదిపేసింది అండ్ మిక్సర్ని మొత్తం చేతితో కలిపేసింది. సో అందుకని లాస్ట్ 2 fingers ఓకేగా ఉన్నాయి కానీ ఫస్ట్ 3 fingers అయితే మొత్తం మిక్స్ అయిపోయింది. సో ఏం తెలియట్లేదు. అయినప్పటికీ మనము క్లీన్ చేసుకొని పెడదాము, ఒక ఆప్షనల్గా ఉంటుందిలే అనేసి. సో ఆల్రెడీ 2 attempts అయితే అయిపోయినాయి, ఇంకా 3 packets మాత్రమే ఉన్నాయని చెప్పేసి జాగ్రత్తగా 3rd attempt అయితే స్టార్ట్ చేయబోయాము. ఈసారి అయితే ఇంకా పకడ్బందీగా ప్లాన్ చేసాము. ఈసారి క్యారియర్లో పెట్టేసుకొని బాగా పడుకున్నాక ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే అది వెంటనే మనము కాస్టింగ్ చేయాలి, లేదంటే మౌల్డ్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి. సో బాగా పడుకుంది అని ఫిక్స్ అయిపోయాక కాలికి ఆయిల్ రాసేసి ఇంకా మౌల్డ్ అయితే పెట్టాము. సో మీరు చూసినట్లయితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. మనకి ఫింగర్స్ టచ్ అయినా కానీ మనము కాస్టింగ్ పౌడర్ మిక్స్ చేసింది పోసినట్లయితే కవర్ అయిపోతుంది అనమాట. సో వెంటనే కాస్టింగ్ పౌడర్ కూడా రెడీ చేసేసుకున్నాము. అండ్ అటెంప్ట్ 4గా ఇంకొక 2 packets ఉన్నాయిలే ట్రై చేద్దామనేసి హ్యాండ్ కూడా పెట్టేశాము అదే టైంలో. సో లెగ్ తర్వాత వెంటనే ఇంకొక వెజల్ తీసుకొని దాంట్లో హ్యాండ్ ఇంప్రెషన్ పెట్టాము. సో అది చూడాలి ఎలా వస్తుంది అనేది. So loud as the hours pass, we're gonna do it all again.
ఇది చూసారు కదా ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయిందో. మనకి చెయ్యి మొత్తం కింద బేస్కి కూడా అంటిపోయింది. మీరు చూసినట్లయితే గోవర్ధన్ గిరి లిఫ్ట్ చేసినట్టుగా లిఫ్ట్ చేసింది ఫింగర్ పెట్టి. సో ఇదైతే ఎపిక్ ఫెయిల్యూర్ అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ప్యాకెట్ ఉంది. ఈ లోపు లెగ్ తయారు చేసాం కదా, ఆ మౌల్డ్ కూడా ఓపెన్ చేసుకొని చూసుకుందాం మనం. చూసారు కదా, ఈ లెగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ పైన ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ కూడా మనం చక్కగా కట్ చేసుకోవచ్చు అవసరం లేని పార్ట్స్ వరకు. అండ్ అవసరమైన పార్ట్ వరకు మనం ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ ఇన్ ద సెన్స్ శాండ్ పేపర్తో రబ్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న బంప్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ పోతాయి. మీరు చూసినట్లయితే లెగ్ చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మేమందరం కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే 5 ప్యాకెట్స్ ఉంటే 4 చేసినట్లయితే ఒక్కటి వచ్చింది పర్ఫెక్ట్గా. అండ్ నెక్స్ట్ మిగిలిపోయిన ప్యాకెట్ పరిస్థితి ఏంటి అని చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా నా వీడియో పార్ట్ 2 చూడాల్సిందే. ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో స్టే ట్యూన్డ్ ఫర్ ది పార్ట్ 2 వీడియో. అంటిల్ దెన్ బాయ్.